కేసీఆర్ మంచిగున్నా రేవంత్ రెడ్డి మంచిగున్నా? కేసీఆర్ మంచిగా ఉన్నది. అప్పుడు అందినాయి ఏమన్నా? అప్పుడు అన్ని అందినాయి. ఇప్పుడు మాకేమంతా లేవు. ఇందిరమ్మ ఇల్లు వస్తలేవా? మాకు ఇందిరమ్మ ఇల్లు కూడా రాలి. ఇందిరమ్మ ఇల్లు కూడా రాలి. సన్న బియ్యం వస్తానే? బియ్యం అయితే పోతాను బిడ్డ. ఇంకా బియ్యం అయితే వస్తాను. ఫ్రీ బస్ పోతానా మరి? పోతానా. ఎట్లుంది? ఏమో ఇక మంది ఉన్నాడు చెప్తాను, మంది లేనా లేదు. అంతే. కేసీఆర్ అంతా దోసుక తిన్నాడు అంటారు కదా. ఎవరు దోసుక తింటే ఆడ పెట్టలేదా ఖర్చు? ఆడ అన్ని చేయలేదా? అన్ని చేసిండు ఆడు. కానీ వీళ్ళు దోసుక తిండా మనం దోసుక తింటా ఇంత పదాలకి ఎరక దేవునికి ఎరక చేసిండు మరి. కేసీఆర్ మళ్ళీ రాడు అన్ని అధ్వానం చేసిపోయింది, అప్పు చేసిపోయింది అంటారు. అప్పు చేసిపోయింది, అధ్వానం చేసిపోయింది అన్నది అందరికి ఎరుకుండాలి. ఇప్పుడు ఇది ఇల్లు ఊల కొట్టబట్టే, రోడ్లు చేయబట్టే, అన్ని దోసుక తినబట్టే ఏం వస్తలేవా, ఏం చేస్తానే లేకపోయి. మరి కాంగ్రెస్ మంచిగా ఉన్నదని అంటారు. ఏమో అంతా ఏమో కాంగ్రెస్ లోకం ఉన్నదే, దివ లోకం ఉన్నదా, అన్ని దేవుడు చూడాలి, మనం చూస్తే అవుతుందా? మళ్ళీ ఎవరు వస్తారు ఇప్పుడు? సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అప్పుడు ఎవరిని తెచ్చుకోవాలనుకుంటున్నారు? బిఆర్ఎస్ ఆగమవుతున్నట్టున్నది. కేసీఆర్ రావాలంటారు. కేసీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి వస్తాడు. మళ్ళీ నేనే చెప్తా ఏమిస్తలేడు రమ్మలకి. రేవంత్ రెడ్డి ఏమిచ్చిండు, ఏం చేసిండు అన్నది ఏర్పడుతుంది. ఏం లేదు. అన్ని ఎట్లున్నా ఇప్పుడు మహిళలకు కూడా 2 చీరలు కూడా పంపిస్తారు. 4 పంపించాడు వచ్చిన. ఇంకా ఆడినప్పుడే కట్టినా కట్టకుండా చీర వచ్చింది మనకు మహిళలకు. రాలే మాకు ఏ చీరలు ఇవ్వాలి. ఇప్పుడు పంపిస్తున్నాడు కదా. ఏమో దసరాకి ఏ చీర పంపిస్తారో మనకి ఎరకలేదు. నాకే ఓట్లు ఇస్తారన్నా చెప్తున్నారు. ఏమో చెప్పనియా రాదు. సర్పంచ్ లేకుండా ఊళ్ళో ఎట్లున్నాయి? ఏదేది లేదు, అంత బాగా ఉన్నది, మంచిగానే ఉన్నది. అయ్యా పోతానా ఏమన్నా అంటున్నా? మంచిగా ఉందా ఫ్రీ బస్ లా? ఏం లేదు, కండక్టర్లు కోప్పడతారు, తిరిగేస్తారని టికెట్ ఇస్తలేరు, కోప్పడతారు. ఇట్లా ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా అంతే ఉన్నది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మంత్రి అయ్యండి కదా ఇప్పుడు, వెంకటస్వామి. మా ఎమ్మెల్యే గారు మా ఆయన సిక్కులు ఆయన పేరేం వస్తుంది గోదావరికని. చేస్తారా పనులు? చేస్తారా? మంచిగా చేస్తాడు. రోడ్లు పోసిండు, అన్ని పోసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇక ఇద్దరిది అంతే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు సర్పంచులు లేరు కదా ఊళ్ళో, సర్పంచులు లేరు. ఎట్లుంది ఊళ్ళో? ఎట్లున్నాయి? ఇక సర్పంచులు లేరు. ఎట్లా మరి ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వెళ్తుంది అంటారు? ఏమనుకుంటారు? మీరు వాడకొట్టాలంట అనుకుంటారు కదా. ఏమో నేను వాడకట్టు కాడ ఇంటి కాడ ఉంటాను అయ్యాలనుకుంటేది అందుకు. నువ్వు పండ్లమ్మ కాడికి కూడా మాట ముచ్చట మాట్లాడుకుంటారు కదా, మీరు అంత మంచినే. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడతాం? అంత ఇద్దరు ఇవ్వలొచ్చినాక అంతే ఉంటుంది, ఇవ్వలొచ్చినాక అంతే ఉంటుంది. పింఛన్లు ఏమన్నా అందుతున్నాయి? పింఛన్లు మా ఇస్తాను నెలకు 2000 పెంచిస్తాను కదా, మహిళలకు కూడా ఇస్తాను కదా. ఏది మహిళల పైసలు ఇవి ఇస్తలేడు, మహిళలు ఇస్తలేడు. గ్యాస్ పైసలు పడతాయి అన్నారు, అవి పడతలేవు, ఎవి లేవు. ఇంకా ఈ ఏమన్నా మహిళలకు పొదుపు సంఘాల డబ్బులు ఏమన్నా ఇస్తారా? పొదుపు సంఘాలు ఇక కడితిస్తారు మనుషులకు. వడ్డీ లేని రుణాలు ఇస్తారు. వడ్డీ రూపాయి, తీసుకోమన్నారు, వడ్డీ రూపాయి కట్టుకుంటారు కదా, కట్టుకుంటారు. ఈయన ఇస్తా రూపాయి కట్టుకుంటాడు. ఈ మన గంప లోన్లను ఇచ్చి 1,50,000 ఇచ్చి అందులో వస్తా రూపాయి వడ్డీ కట్టుకుంటాడు. ఏం కోరుకుంటారు మీరు? ఏం కావాలని కోరుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు? ఏం కోరుకుంటాను? ఏం లేదు. ఇక మన రెక్కలే చుట్టాలు అంతే, ఏం లేదు. కాలు రెక్కలు ఉన్నది చెప్పే చుట్టాలు, ఎవరేం పెట్టారు. మరి మేము ఇది చేస్తున్నాం, మళ్ళీ మేమే గెలుస్తామని కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ ఎన్నర్ రాదు. ఇక అది 3వ ముచ్చట, కాంగ్రెస్ మొత్తమే రాదు. మళ్ళీ అత్తే కేసీఆర్ వేస్తాడు. మేము మళ్ళీ చీరలు కూడా పంపిస్తాము, 2 చీరలు పంపిస్తామని చెప్తున్నాం. అవన్నీ ఆ చీరలు వద్దు, ఎవి వద్దు, అవి వచ్చే వేస్తే మళ్ళీ కేసీఆర్ వస్తేనే బువ్వా. కేసీఆర్ మొత్తం తెలంగాణ నాగం చేసిండు, అప్పులప్పాలు చేసిండు. ఈయన చేస్తలేడా? ఇద్దరు అంతే, ఎవరింటికెళ్ళి ఎవరు కలుపుతలేరు. కేసీఆర్ ఏజ్ అయిపోయింది, ఆయన ఏమొస్తాడు అంటారు కదా. ఏజ్ అయిపోయింది అంటే ఇంకా ఎక్కడోళ్ళు లేరా? ఎవరు కాకుంటే ఎవరు ఉండే ఉంటారు. కానీ బీఆర్ఎస్ రావాలంటారు. బీఆర్ఎస్ రావాలి. ఈ కాంగ్రెస్